కోడిగుడ్లు ఉద్దరు తెచ్చి ఉడికేసిన. ఇక రా బిడ్డ తిందుగా. అమ్మ కాలు గుంజుతున్నాయి, ఇంకెంతసేపు? రాకు బిడ్డ, చిన్న దొరసాని వస్తుంది. దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి బిడ్డ తీసుకున్నామని నీళ్ళకు పోతే, రాగి బిడ్డ తీసుకున్నామని నీళ్ళకు పోతే. అరే చిన్న దొరసాన్ని ఇంత పెద్దగా అయిందిరా. ఎప్పుడో 2 ఏళ్ల కింద చూసిన చిన్న పిల్ల లెక్కనే ఉండే. అవురా, నేను కూడా అప్పుడు ఎప్పుడో చూసిన చిన్న పూర్ లెక్కనే ఉండే. చిన్న దొరసాన్ని పోరంటావారా? దొరకు తెలితే అయినా గడిల సంగతులన్నీ మీకు ఏమెరకని మాట్లాడతారా? నేనంటే మా ఏతోనే అప్పుడప్పుడు పోతా కాబట్టి నాకు ఎరక. అయినా చిన్న దొరసాని మన లెక్క మన గంజిగట్టు కదా అనుకుంటానారా? వరి బువ్వ, కోడి కూర, గడ్డ పెరుగు ఇట్లా పూటకో తీరి తింటారు. గందికే నిగనిగలాడుతాంది. నిగనిగలాడేది గందుకు కాదు. ఎవ్వలకు చెప్పకుండి చిన్న దొరసాని 3 ఏళ్ల కిందనే పెద్ద మనిషి అయింది. అవురా, పెద్ద మనిషి అవడంటే ఏందిరా? అంటే నాకు సుత మొత్తం తెలియదు, కానీ ఆటోలో అయినా పెద్ద మనిషి అవుతారు. అట్లనే చిన్న దొరసాని కూడా అయింది. అరే నువ్వు చెప్పరా, నీకు సుంతి చేసిండ్రు కదా, పెద్ద మనిషి అవడంటే అదే కదా? నీ అది ఇది ఒక్కటి కాదు, అది వేరు ఇది వేరు. వేరేనా? మరి పెద్ద మనిషి అవడంటే ఏంది? అది చెప్పొద్దురా, తర్వాత నీకే తెలుస్తుంది. తెలిసిన వాళ్ళు మీరే చెప్పకపోతే తర్వాతైనా నాకే తెలుస్తుందిరా. అరే నువ్వు చెప్పరా, పెద్ద మనిషి అవడంటే ఏమవుతారు? ఏమవుతారు? పెద్దగా అవుతారు. పెద్దగా అవుతారా? అమ్మవారు దొరసాని శుభం కలిగినమ్మ, కొడుకులు బిడ్డలు చల్లగా బిడ్డలు ఒక సాల ఉండను, ఒక మూల నిండనమ్మ. చాటల మనత్తములు ఎప్పుడు మాణిక్యాలు కాయ వస్త్రాలు పెట్టుకుని ₹100 పెట్టుకుని మాత్రం ఒక దహనాతరమ తల్లి సంఘం ఒలగి చేయాలమ్మ. బాల సంత జీవన చల్లగా వర్దిల్తుందమ్మా. సీను కోసం వచ్చిన. నువ్వు ఇటు ఎందుకు వచ్చినావురా? ఇట్లా 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 గడిలోకి రావద్దు. నువ్వేదో రాయాలన్నావు కదరా. ఇగోరా, ఇది వసంతకి. రాజుగాడు కవిత రాసిందంటే ప్రియా నేను స్వప్నం. అరే ఇంద్ర అట్లా చంపినావు? అబ్బో అని చూసినావా? సిద్ధుడు మా అయ్యలకే దొరజీతగాడు అని గిసండి తెలితే అబ్బో. అయినా ఈ ఊళ్ళో ప్రేమించుకున్నాడు ఇట్లా అయ్యే పని కాదు. తీరా ఇడిచిపెట్టు. ఎందుకు ఇడిచిపెట్టాలరా? ఏం కాదు.
ఇంకోటి రాసేస్తా వసంతకి. ఇవాళ ఒకటే జడేస్తానే పద్మ, ఇంట్లో 7 పనులు అన్నీ ఉన్నాయి. వసంతం చూసినావా? జడేసేదా ఎంచుకునేదా? ఆ చిన్న పోరేనా చెడేసేదిరా. అరే వాళ్ళ ఆయన ఉన్నాడురా, ఇప్పుడు ఎట్లా? అక్కడ కొత్తగా టెలిఫోన్ పెట్టినట్టున్నారు కదా, మేము ఫోన్ చేసి అడిగేస్తాం. నువ్వైతే ఈ ఉత్తరం ఇచ్చే. ఫోనా? నీకు ఫోన్ చేసుడు వస్తుందా? అయినా ఎవరికి చేస్తావు? అరే దగ్గర గట్టి నెంబర్ ఉన్నాయి, దానికి చేద్దాం. అరే గడికి వద్దురా, వద్దు. చెయ్యం తీరా, ఏదో చేసినట్టు చేస్తాం. నువ్వైతే భయపడుకుంటాయి. ఏహే గిట్ల పోతావు, ఆగు. ఏ వద్దురా, ఇవన్నీ ఫోను ఫోన్ అరే ఏమైంది? వేసిన చెడుతాను. రే గినేంద్ర గట్టు గిట్టు తిరుగుతాండు. ఏ రేడియో కొట్టేసిన అందుతలేనట్టున్నదిరా. హలో 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 ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. వీడేంది నాకు రాసిచ్చని చెప్తాడా? నేను మేఘం, నువ్వు వర్షం. నేను కావ్యం, నువ్వు గానం. నేను నిషి, నువ్వు జాబిలి. ప్రియా, నేను స్వప్నం, నువ్వు రూపం. నేను మేఘం, నువ్వు వర్షం. నేను నిషి, నువ్వు జాబిలి. పూలగాని చదువుకు
మళ్ళా పైసలు కావాలంటే కట్టెమే అయ్యేటట్టుంది. చేతిలో ఒక్క పైస లేకపోయా ఎవరిని అడిగితే వాళ్ళు ఇత్తలు. ఎవరు ఇత్తనని కూర్చుంటే ఎట్లయితుంది? మళ్ళా దొరకాల మీదే వాడాలి. దొర పిలుతోండి నడు.